స్మెల్ బ్రో. ఇవన్నీ నిన్న మొన్న నేను చేసినవి అండ్ నా మట్టి మొత్తం సరిగ్గా కవర్ చేయలేక మొత్తం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని మంచి ఎండ కొడుతుంది కదా, సో దీన్ని మంచిగా డ్రై చేసి మళ్ళీ క్లే ప్రిపరేషన్ చేసుకుందామని. ఇప్పుడు ఇంత పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, ఇవి డైరెక్ట్ వాటర్లో వేసినాం అనుకోండి టైం పడుతుంది మెల్ట్ అవ్వడానికి. అదే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ చేసేసినాం అనుకోండి జల్దీ మెల్ట్ అవుతుంది. చెప్పింది పాటరీ చాలా ఎస్థెటిక్ థింగ్ అని. యాక్చువల్ పాటరీ ఇది కంప్లీట్ ప్యూర్ లేబర్ వర్క్. ఇప్పుడు దీన్ని ఒక టబ్లో వేసి వాటర్ పోయాలి, నానబెట్టాలి. ఎవరైనా వచ్చి నువ్వు పాటరీ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అడిగినారు అనుకోండి, ఇదే నా ఫస్ట్ రీజన్. మట్టి స్మెల్ బ్రో. వాటర్లో అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ మట్టి నానితే